నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ రఘువీరారెడ్డి కనుమూరి బాపిరాజు సినీ నటుడు రాజా హాజరు నిరాడంబరంగా దగ్గుపాటి జన్మదిన వేడుకలు వేద పండితుల ఆశీర్వచనాలు కేక్ కటింగ్ కోలాహలంగా వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు జక్కంపూడి రాజా వెంట మెగా అభిమానులు నడుస్తారు పవన్ వ్యాఖ్యలను ఖండించిన చిరంజీవి అభిమానులు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి నామినేషన్ నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు భారీ ఊరేగింపు కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజును ఇక్కడి ప్రజలు గెలిపించుకోవాలని రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్కు పూర్వ వైభవం రాబోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి కనుమూరి బాపిరాజు సినీ నటుడు రాజా పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరాగా ఎక్కడా లేని సందడి నెలకొంది స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న ఎన్నికల కార్యాలయంలో ముందుగా ముస్లిం హిందూ క్రైస్తవ మత పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సిటీ నియోజకవర్గ అభ్యర్థి బోడా వెంకట్లకు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు రావాలంటే రుద్రరాజును గెలిపించాలని పిలుపునిచ్చారు ఇప్పటికే గ్రామాల్లో రుద్రరాజు పర్యటన దాదాపుగా పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే స్థానాల్లో రాజమండ్రి మొదటి స్థానంలో ఉందని ధీమా వ్యక్తం చేశారు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ మళ్లీ మోడీ అధికారం చేపడితే దేశంలో ఏ ఒక్కరికి రిజర్వేషన్లు ఉండవన్నారు కుట్రపూరితంగా అన్ని వర్గాల ప్రాధాన్యతను తగ్గిస్తూ రిజర్వేషన్లను బీజేపీ పూర్తిగా ఎత్తేస్తోందని విమర్శించారు ముందుగా కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్ తెలంగాణ ఇన్స్ట్రక్టర్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా అరిగిల అరుణకుమారి మాలెపల్లి మురళీధర్ మార్టిన్ లూథర్ శ్రీనివాస్ కొవ్వూరి శ్రీనివాస్ అసదుల్లా అహ్మద్ ఎండి షహన్షా ఎస్ఏకే అర్షద్ తదితరులు పాల్గొన్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం దాదాపు 2,500 మంది టికెట్లకు దరఖాస్తులు పెట్టుకున్నా రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు రుద్రరాజు గారి విషయంలో దరఖాస్తు పెట్టుకోకపోయినా వద్దు అన్న పార్టీని ఏఐసిసి అధిష్టాన వర్గమే పోటీ చేయాలి అని అతను ఒప్పించి ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది అందులో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది ప్రచారంలో చాలా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన నేను నిన్న కూడా మార్నింగ్ సండే కదా అని వాకర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది కలిసిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చెప్పడం జరిగింది బయట నుంచి రాలేదా అన్నారు చాలా శోచనీయమైన అంశం మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు సర్వం త్యాగం చేసినటువంటి రాజకీయ నాయకులు వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చిన్న వయసులోనే రావడం మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగినటువంటి వ్యక్తి సో వారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరం ఏదైనా రాజకీయాల్లో మాకు ప్రత్యర్థులు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కానీ జగన్ గారి పార్టీ కానీ వాళ్ళిద్దరికీ అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి ఏ విధమైనటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయారు 10 సంవత్సరాలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రత్యేక తరగతి హోదా కానీ మన పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం చేయలేపారు. వేలాది మంది కార్యకర్తలు కటింగ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్
ఈ పాత తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ వచ్చారు. వారందరూ యొక్క ఆశీస్సులతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటి, ఇందిరమ్మ ఆశీస్సులతోటి విజయం సాధిస్తాననేటువంటి ధీమా నాలో. మేము రైతాంగానికి అందరూ కూడా రుణమాఫీ చేస్తున్నాం. KG to PG ఉచిత విద్య ఇవ్వాలనేటువంటి ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా అనేకమైనటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో 9 అంశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టింది. 5 అంశాలతోటి మల్లికార్జున ఖార్గే గారు జాతీయ స్థాయిలో పెట్టారు. తప్పనిసరిగా ప్రధానంగా మైనార్టీస్కి సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు అమిత్ షా గారు చెప్పారు, మొన్న పురంధేశ్వరి గారు చెప్పారు, 4% ఉన్నటువంటి ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసేస్తామని. తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులకు వస్తే మొదట ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేస్తారు, తర్వాత ఎస్సీలకు తీస్తారు, ఎస్టీలకు తీస్తారు, ఓబీసీలకు తీస్తారు. భారతీయ జనతా పార్టీ RSS యొక్క ఎజెండా మనం చూసాం. ఏదో విధంగా ఈ దేశంలో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసి రిజర్వేషన్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి RSS ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఆమె ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో నివాసం ఏర్పరచుకున్నారు. JN రోడ్లోని నివాసంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సందర్భంలో కుటుంబ సభ్యులు సోమవారం వేకువజామున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందజేసి అన్ని విధాలుగా మేలు జరగాలని ఆకాంక్షించారు. ఆమె తనయుడు హితేష్ చెంచురామ్ తెచ్చిన కేక్ను కట్ చేసి కుటుంబ సభ్యుల మధ్యలోనే నిరాడంబరంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు పార్టీ నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ నుండి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో ర్యాలీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్, కార్లు, ఆటోలపై తరలివచ్చిన నాయకులతో ర్యాలీగా జనసంద్రం కదిలింది. వియ్యల్పురం జంక్షన్, తిలక్ రోడ్, రామాలయం సెంటర్, మానస హాస్పిటల్ జంక్షన్, దానవాయిపేట, నందంగని సెంటర్, కంబాల చెరువు వరకు ఈ భారీ బైక్ ర్యాలీ ఉత్తుంగ ప్రవాహం మాదిరిగా, చైతన్య కెరటం మాదిరిగా కదిలింది. ర్యాలీలో ప్రతి ప్రధాన సెంటర్లలోనే కాకుండా అడుగడుగునా మహిళలు ఎంపీ భరత్కు హారతులు పట్టారు. కంబాల చెరువు వరకు ఈ ర్యాలీ కొనసాగ్గా అక్కడి నుంచి పాదయాత్రగా దేవీ చౌక్, గోకవరం బస్టాండ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లారు. ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా, భరత్ మాతృమూర్తి, ప్రసూన తదితరులు వెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్గాని సురేష్ బలపరిచారు. ఒక ప్రజాప్రతినిధిగానే కాదు, ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా రాజమండ్రి అభివృద్ధి చెందాలి, అదేవిధంగా నా నగర ప్రజలకు చేతనైనంత మేర సేవ చేయాలన్నదే నా ఆరాటమని, తపన అని భరత్రామ్ వెల్లడించారు. ప్రధానంగా నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందించడం, గోదావరి నదికి గల ఘాట్లను కాశీలో మాదిరిగా ఏకం చేయటం, గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి అభివృద్ధి చేయటం, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఆశీర్వాదంతో, జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు. అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒక్కటే అంశం తెలియపరుస్తా ఉన్నా, మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి. రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగక్షేమాల్ని బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం. నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉంటానని
పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఇంటి పెద్ద కొడుకులా ఆశీర్వదించమని. రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం నాయకులు కొత్తపేట రాజా సత్తి వెంకట సాయి సందీప్ చెప్పారు. రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం పవన్ కు తగదన్నారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న కార్యాలయంలో కొత్తపేట రాజా సత్తి సాయి సందీప్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో జక్కంపూడి రాజా గణేష్ కుటుంబ సభ్యులు అందించిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసన్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి అనుబంధం స్నేహం ఉండేదని గుర్తు చేశారు. తామంతా చిరంజీవి అభిమానులమైనప్పటికీ జక్కంపూడి రాజా కుటుంబంతో కలిసి పనిచేస్తున్నామని, వారు చేసే మంచి కార్యక్రమాలు తమకు తెలుసని, అందుకే పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నామని తెలిపారు. రాజానగరాన్ని అభివృద్ధి చేస్తున్న రాజా గణేష్ సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో జక్కంపూడి రాజా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భక్తులకు టీడీపీ సపోర్టు చేయటం లేదన్నారు. విలేకరుల సమావేశంలో రంగా మిత్రమండలి అధ్యక్షులు వడ్డీ మురళి, కొల్లిమల్ల రఘు, నాని తదితరులు పాల్గొన్నారు. కూడా రాష్ట్ర చిరంజీవితో కూడా సరిపోదు. ఎందుకంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఎవరి అభిమానం అన్నది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానం అవ్వచ్చు, ఇంకొకరు ప్రభాస్ అభిమానం అవ్వచ్చు, లేదా ఇంకొకరు మహేష్ బాబు అభిమానం అవ్వచ్చు. అలాగే మేము మెగా ఫ్యామిలీ అభిమానులు. అలాగే వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మరి మాకు సంబంధించినటువంటి రాజకీయ ఫ్యామిలీని ఇలా దూషించడం అన్నది చాలా తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అది పైన ఎవరైనా సరే ఎలా రెస్పాండ్ అయినా కూడా మేమేమి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము భుజాల మీద మోస్తాం, ఆయన చిరంజీవి గారిని మా ఫ్యామిలీ కూడా భుజాల మీద మోస్తూనే ఉన్నాం. ఇంకా మోస్తాం కూడా జీవితాంతం. చిరంజీవి గారి కోసం మేము ప్రాణాలు కూడా కూడా ఎప్పుడు సిద్ధమే. మరి మీడియా మిత్రులందరికీ ఈ సమావేశం వేదిక చెప్పడం ఏంటంటే, మరి ఇదే జక్కంపూడి ఫ్యామిలీ రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి చేస్తుందో మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు స్వచ్ఛందంగా. మరి ఈరోజు వచ్చి బ్లేడ్ బ్యాచ్లను, లేకపోతే గంజాయి బ్యాచ్లను, లేకపోతే ఏదో బెట్టింగ్ బ్యాచ్లను చెప్పేసి ఈయన్ని తప్పుదోవ పట్టించి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆ మాటలతో వీళ్ళ కుటుంబాన్ని వేధించడం అన్నది చాలా దారుణమని ఖచ్చితంగా ఖండిస్తాము. మరి ఇదే బొత్తుల బలరామకృష్ణ గారిని నేనైతే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను అతనికి, ఎవరిని మీరు రాజకీయం చేయండి, రాజకీయాలు చేసేటప్పుడు వ్యక్తిగత దోషాలకు వెళ్ళొద్దు దయచేసి. కానీ మంగళసూత్రాల మీద వేసుకొని ఇళ్ళలో ఇంటింటిని తిరిగి దండాలు పెట్టుకొని తిరిగి వాళ్ళ అభివృద్ధి అంటే అది అభివృద్ధి. ఇంత బంగారు వేసిన తిరిగేస్తే అభివృద్ధి కాదు, బెంచకాలు తిరిగితే అభివృద్ధి కాదు. మీరు గమనించండి ఇవన్నీ కూడా. మీరు గతంలో ఏం చేశారు, మీరు గతంలో ఎలా తిరిగారు, ఇవన్నీ కూడా గమనించండి. ప్రతి ఒక్కరికి ఉంటాయి, కోరికలు ఎన్నో ఉంటాయి, తప్పేం లేదు. నేను ఎమ్మెల్యే అయిపోలే, పక్క లేదు, ఎంపీ అయిపోలే, ఎవరి ఆశాలకు ఉంటుంది, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. కానీ స్థాయి మర్చిపోయి దయచేసి ఇక మీద ఎప్పుడు ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయొద్దని ఖచ్చితంగా. మరి కోవిడ్ టైంలో మరి ఇదే గణేష్ బాబు, ఇదే రాజాబాబు మరి ఎంతమందికి ఎంత కార్యక్రమాలు చేశారంటే ఈరోజు సాయి హాస్పిటల్లో చెప్తారు. ఈరోజు హాస్టల్లో కూడా పెద్దవారే, మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మీరు ఎలా సంపాదించడం మాకు అనవసరం. కానీ మీరు దయచేసి ఇటువంటి కుళ్ళి రాజకీయాలు, కుళ్ళి వ్యవహారాలు చేయొద్దు. మేమే బెంచ్గారులు ఎవరు తిరగట్లే, ఇక్కడ జక్కంపూడి ఫ్యామిలీ బెంచ్గారులు ఏం తిరగట్లా, సాధారణంగానే తిరుగుతున్నారు. అందరూ కూడా వాళ్ళకున్న స్థాయి బట్టి చాలా చక్కగా తిరుగుతున్నారు. ఇదే లక్ష్మీనరసింహస్వామి గుడి కోరుకొండ మీకు తెలీదా, ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు ఏం చేశారో అక్కడ తెలీదా మీకు? ఇదే సీతానగరం సిమెంట్ రోడ్లు మరి ఈరోజు అలా ఉందంటే బైపాస్ రోడ్లో తయారు చేశారు దాన్ని అంతా కూడా. అలా ఖచ్చితంగా రాజనగరం అభివృద్ధికి వీళ్ళందరూ ముగ్గురు కూడా చాలా కష్టపడి ముగ్గురు మాత్రమే ఈరోజు రాజాబాబు భార్య అవ్వచ్చు కూడా కష్టపడుతున్నారు. ఏంటి ఈరోజు వాళ్ళకి ఈ కర్మ తప్పది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలతకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. దీనికి ముందు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ద్విచక్ర వాహనాలు, కార్ల ర్యాలీతో కలెక్టరేట్కు బయలుదేరి ముందుగా నిర్ణయించుకున్న ముహూర్త సమయం ప్రకారం
నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సోమాలమ్మ ఆలయం వద్ద గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 175 ఎమ్మెల్యే సీట్లతో పాటు 25 ఎంపీ స్థానాలను కూడా వైసీపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. జగన్ విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్, పాలిక శ్రీనివాస్, కానుబోయిన సాగర్, పొలసానపల్లి హనుమంతరావు, మానే దొరబాబు, ప్రసాదుల హరినాథ్, బొంత శ్రీహరి, వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, డేగి అన్నపూర్ణరాజు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు 10 గంటల 47 నిమిషాలకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లో వచ్చాను. మేము 5 సంవత్సరాల్లో మంచి సంక్షేమం, అభివృద్ధి చేసాం. రాష్ట్రాన్ని మంచి విద్యా, వైద్యం అందించాం. అన్ని కులాల వారికి అన్ని రకాల పథకాలు అందించాం. అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చాం. బీసీ సాధికారిత అంటే 25 పార్లమెంట్ సీట్లు, 11 సీట్లు కేవలం బీసీలకే కేటాయించిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. రానున్న రోజుల్లో మేము చేసిన పనుల వల్ల, మేము చూపించిన నిజాయితీ, నిబద్ధత వల్ల 200 సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు మేము గెలుస్తామని చెప్పి గట్టి నమ్మకంగా ఉన్నాను. ఈ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం మా పార్టీ విజయం కోసం. అందరికీ నమస్కారం. నాడు 2014 ప్రతిపక్షంలో ఉన్న, 2019లో అధికారంలో ఉన్న, ఎప్పుడు కూడా జనహితం కోరుకున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర బీసీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 28వ డివిజన్లో ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందన్నారు. జగన్ ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందేనన్నారు. కొత్త వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు గారడీ చేయాలని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. దత్తపుత్రుని వెంటేసుకుని తిరుగుతున్నా వారికి 175 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని, అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం నడుస్తోందన్నారు. నకాల రాజా, ద్వారంపూడి రెడ్డి, రామకృష్ణ, సంకు సత్యరాజు, బూరా కనకలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వ్యయ అంచనాల విషయంలో ఎంతో సున్నితత్వంగా భావించడం జరిగిందని నీనా నిగం పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకులు, సమన్వయ కమిటీల నోడల్ అధికారులతో సీజన్ నిర్వహణ, ఖర్చుల వివరాలు, ఆడిటింగ్ సమీక్ష నిర్వహించారు. నీనా నిగం మాట్లాడుతూ నామినేషన్ల పర్వం ప్రారంభమైన దృష్ట్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమన్నారు. ఎన్నికల కమిషన్కు కళ్ళు, చెవులు, నోరుగా ఎన్నికల సిబ్బందిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలను నిర్వహించడంలో, ఖర్చులను అభ్యర్థుల ఖాతాలోకి చూపడంలో నిష్పక్షపాతంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు, సన్నద్ధత, ప్రణాళిక పట్ల నీనా నిగం సంతృప్తిని వ్యక్తం చేశారు. రిజిస్టర్ రాజకీయ పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వారు చేస్తున్న ప్రచార ఖర్చులు, బహుమతుల పంపిణీ, ఇతర ఖర్చులపై సమగ్ర దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్లు పలు విషయాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ సభ్యుడు బాలపల్లి మురళీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తీసుకున్నారు.
పిసిసి మాజీ అధ్యక్షుడు సిడబ్ల్యూసి సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తదితరులతో కలిసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇండియా కూటమి తరపున మద్దతు ఇస్తున్న పార్టీల నాయకులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేజ్ భరత్ కు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి ప్రధాన కార్యదర్శి బోడా వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కమిషనర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా పిసిసి మాజీ అధ్యక్షుడు సిడబ్ల్యూసి సభ్యుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు తదితరులతో కలిసి బోడా వెంకట్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావటం ఖాయమని, ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నా ప్రజలందరూ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్, రఘువీరారెడ్డి, కనుమూరి బాపిరాజు, సినీ నటుడు రాజా హాజరు. నిరాడంబరంగా దగ్గుపాటి జన్మదిన వేడుకలు, వేద పండితుల ఆశీర్వచనాలు, కేక్ కటింగ్. కోలాహలంగా వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్, భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు. జక్కంపూడి రాజా వెంట మెగా అభిమానులు నడుస్తారు, పవన్ వ్యాఖ్యలను ఖండించిన చిరంజీవి అభిమానులు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి నామినేషన్, నగరంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భారీ ఊరేగింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.